ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ప్రభు నామమున మీకు శుభములు అందిస్తూ ఉన్నాను. ఈనాటి సువార్త పఠనము తొలి పఠనము నుంచి మనం ప్రత్యేకంగా గమనించవలసిన విషయం, ప్రభు దయగలవాడు, కరుణామయుడు, మన తప్పులను లెక్క పెట్టక క్షమించే దేవుడని మనం గ్రహిస్తూ ఉన్నాం. తొలి పఠనం చూసినట్లయితే ప్రత్యేకంగా యెషయా గ్రంథం నుండి ప్రభు తను పూర్వము చేసినటువంటి ఒక గొప్ప కార్యములను స్మరించుకుంటూ తను ఏ విధంగా బంధ విముక్తులను చేస్తూ ఉన్నాడో ఆ విషయం తెలియపరుస్తూ ఈనాడు వారికి వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఏమిటా వాగ్దానం? ఎడారిలో బాటలు వేస్తానని, అరణ్యములో బాటలు వేస్తానని, చక్కటి సెలయేర్లు పారిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. అంటే వారికి శుభము కలగాలని, వారిని పోషించాలని, వారి బంధ విముక్తులను చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇటువంటి దేవుడునని వారికి ఒక దృఢ నిశ్చయాన్ని, తన మనసుని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదెంతో శుభకరమైన విషయం. నాడు ప్రజలు బంధ విముక్తులై ఉన్నారు. అంటే దేవుని యొక్క ప్రేమ ఎంత అపారమైనదో మనం గ్రహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈనాడు సువార్త పఠనం చూసినట్లయితే ప్రభు ఓలివ పర్వతము నుండి తాను దేవాలయానికి వచ్చినప్పుడు సంఘటన చూస్తూ ఉన్నాం. అంటే ప్రభు కొండపైన ఉన్నప్పుడు అర్థం ఏం చేసుకోవాలంటే ప్రార్థనలో లీనమై ఉన్నారని. లూకా శుభవార్త 6వ అధ్యాయం 12వ వచనం చూసినట్టయితే కూడాను ప్రభు రాత్రంతా ప్రార్థన చేసి ఉన్నారు. దాని ఫలితంగా ఏం జరిగి ఉంది? అనేక మంది నుండి 12 మంది శిష్యులు ఎన్నుకొని ఉన్నారు. అంటే ముఖ్యమైన ఘటనలప్పుడు, అదేవిధంగా మనం చూసినట్లయితే కూడాను ప్రభు మారు రూపం దాల్చినప్పుడు కూడాను ప్రార్థనలో లీనమైనప్పుడే ప్రభు మరి తను మార్పు చెంది ఉన్నాడని స్వార్థలు మనం ఆలకిస్తూ ఉన్నాం. అడు తర్వాత కొండపైన దిగి వచ్చిన తర్వాత చూసినప్పుడు మరి శిష్యులు ఒక భూతావేశాన్ని తను విముక్తి చేయలేకపోయిన సందర్భమున ప్రభు విముక్తి కలుగజేస్తూ ఉన్నారు. అంటే ప్రభు ప్రార్థన శక్తి ద్వారా, ఉపవాస శక్తి ద్వారానే ఈ దుష్ట శక్తులు సాధ్యమవుతాయని. ఈనాటి సువార్త పట్టణంలో కూడాను మరి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఒక స్త్రీని మరి ప్రభు దగ్గర తీసుకొని వస్తున్నారు. ఎటువంటి స్త్రీ అంటున్నారు? వ్యభిచారం పట్టుబడిన స్త్రీని. అంటే మనం చూసినట్లయితే మన లోకంలో ఎన్నో సూక్తులు ఉన్నాయి. తప్పులు ఎన్ని వారు తమ తప్పులు ఎరుగరు అని కూడాను. అదేవిధంగా గురువింద గ్రంథం మనం చూసినట్లయితే కూడాను అంత ఎరుపే కానీ కింద నలుపున్న సూక్తిని అది తెలుసుకోలేకపోతుంది, వాస్తవాన్ని గ్రహించలేకపోతూ ఉన్నది. అట్నే ఈనాడు పెద్దలు కూడాను తాను వారు ఒక స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఆనాటి విషయం ఏమిటో మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఇరువురిని కూడాను తీసుకొచ్చి రాళ్లతో కొట్టాలని ఒక నిబంధన ఉండేది. కానీ వీరు మాత్రం ఆ స్త్రీని మాత్రమే తీసుకొచ్చి మోషే ఏ విధంగా చెప్పినాడు రాళ్లతో కొట్టి చంపాలన్నప్పుడు కూడాను ప్రభు తను వంగి నేల మీద వ్రాస్తూ ఉన్న సందర్భంగా వాళ్ళు పదే అడిగితే ప్రభు అన్నది ఒకే ఒక మాట, మీలో పాపము లేనటువంటి వాడు ఆమె మీద మొట్టమొదటిగా రాయి వెయ్యాలని అంటూ ఉన్నారు కూడా. పాపం అంటే మనం తెలుసుకుని ఉన్నాం, సర్వేశ్వరుడు ఆజ్ఞాపించిన దానిని బుద్ధి వివరము తెలిసిన వెనుక మనసొప్పు మీరుటే పాపమని. మనసాక్షి దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు. ఏం చేస్తూ ఉంది? మనసాక్షి మనుషుల్లో పట్టిన దీపం అది. ఇది మంచి, ఇది చెయ్యి, ఇది చెడు, ఇది చేయకని మనం ఆదేశిస్తూ ఉంది. దాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఈనాడు పెద్దలు, సంఘ పెద్దలు ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు. ప్రభు వారిని ఖండిస్తూ ఉన్నారు. మీలో పాపం లేనటువంటి వాడు మొట్టమొదటి ఆమె మీద రాయి వేయాలని ప్రభు ఎంతో బలంగా చెబుతున్నారు కూడా. ఆయన ఎంత నీతిమంతుడు, విశ్వాసం ద్వారా ఎంత బలంగా ఉన్నాడు కూడా. మరి ఆ విషయం మనం గ్రహించాలి ప్రియ భక్తులారా. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం కూడాను మనకు క్షమించడం కోసమని, ఏ విధంగా తన రక్తం చిందించడం ద్వారా అది నిరూపణ చేసి ఉన్నాడు తన జీవితం ద్వారా కూడాను. ఆయన పాపం ఎరుగినటువంటి వాడు, అన్ని విషయాలలో మనవలే జీవించి ఉన్నాడు, పాపము మినక అన్న విషయాన్ని మనం గ్రహిస్తూ ఉండాలి. అదేవిధంగా మనం 2వ పట్టణంలో చూస్తే కూడాను ప్రత్యేకంగా పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. ఏంటి ఆ విషయం? క్రీస్తుని తెలుసుకునే వలననియు, ఆయన పునరుత్థాన ప్రభావం అనుభవింపవలననియు నా కోరికను కూడాను. కానీ క్రీస్తుని తెలుసుకోవాలి, ఆయన మరణంలో పాలు పొందుతూ ఉండాలి, ఆయన ఉత్థానంలో భాగస్థులు అవుతూ ఉండాలి కూడా. అప్పుడే మన జీవితం అనేది అర్థాన్ని కలిగి ఉంటే పరమార్థాన్ని గ్రహించగలుగుతూ ఉంటుంది కూడా. క్రీస్తులో కలిసిపోయిన వ్యక్తి
అదేవిధంగా ఈనాటి స్త్రీ కూడాను ఆమె ఎంత అదృష్టవంతురాలు, ఎందుకంటే ఆమె చంపబడలేదు. అదే కనుక ఆనాడు పెద్దలు కూడా తీసుకురాకుండా అంటే ఆమెను చంపేసేటువంటి వాళ్ళే. అంటే ఎంత అన్యాయం జరిగిపోతూ ఉందో. ఎవరు ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా రక్షింపబడతారు. ఆనాడు బంధ విముక్తులై ఏ విధంగా ఉన్నారో ఆనాటి ఇశ్రాయేలీయులు, ఈనాడు కూడాను ఈ స్త్రీ కూడాను బంధ విముక్తురాలై ఉన్నది. ప్రత్యేకంగా చూసినట్టయితే పౌలు గారు కూడాను క్రీస్తుని తెలుసుకోక ముందుగా ధర్మశాస్త్రాన్ని పాటించి ఉన్నాడు. కానీ ఈనాడు మాత్రం ప్రత్యేకంగా మరి ప్రభుని తెలుసుకున్న తర్వాత ఆయన పలికే మాట కూడాను ఇక జీవించంత నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఎవరైతే క్రీస్తునందు ఉంటున్నారో వారు నూతన సృష్టి, పాత జీవితము గతించినది, కొత్త జీవితము ఆరంభమై ఉన్నది. అదేవిధంగా ఈనాడు ఈ స్త్రీ కూడాను పాత జీవితము గతించినది, కొత్త జీవితము ఆరంభమై ఉన్నది. మనము కూడాను పాప విముక్తులమై దేవుని అనుగ్రహాన్ని పొంది ప్రత్యేకంగా పాప సంగీతం ద్వారా పశ్చాత్తాపడి పాప సంగీతంలో మనం పాపాలు ఒప్పుకున్నప్పుడు మనం క్షమిస్తూ ఉంటున్నారు, నిండుగా దీవిస్తూ ఉంటున్నారు. కనుక ప్రత్యేకంగా ఈ యొక్క శ్రమల కాలంలో దేవుని అనుగ్రహాన్ని పొంది ఎల్లప్పుడూ మహిమను జీవించ ప్రసాదించమని కూడాను, దేవుని పవిత్రతలో పాలు పొంది వారు దయచేయమని కూడాను, దేవుని ఆరాధించే వారు దయచేయమని దేవుని మనసారా ప్రార్థించుదాం.